హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ లక్ష్మీ కాయిన్స్తో సింపుల్గా బ్యూటిఫుల్గా ఉండే డిజైన్ చూపించబోతున్నాను. ఈ డిజైన్ కావాల్సిన మెటీరియల్స్ సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్, జెర్రీ థ్రెడ్, షుగర్ బీడ్స్, 3mm బీడ్స్, రైస్ బీడ్స్, లక్ష్మీ కాయిన్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, ఆరి థ్రెడ్ నీడిల్, ఆరి జర్దోజి నీడిల్, బీడ్స్ జర్దోజి స్టిచ్ చేసుకోవడానికి. ఫస్ట్ నేను ఇక్కడ జరీ థ్రెడ్తో ఒక లైన్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. నీడిల్ వచ్చేసి ఆరి థ్రెడ్ నీడిల్. సో బిగినర్స్ కొంచెం చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు స్టిచ్ అనేది లాగినట్లుగా ఉంటుంది అని అడుగుతున్నారు కదా. సో దానికోసం ఏం చేయాలంటే, మీరు థ్రెడ్ తీస్తారు కదా, సో థ్రెడ్ తీసిన తర్వాత అది ఎంత డిస్టెన్స్ వస్తుందో అంత డిస్టెన్స్కి వేసేసుకోకూడదు. దాన్ని కొంచెం వెనక్కి వేసుకోవాలన్నమాట. మనకు వచ్చే డిస్టెన్స్ కంటే కొంచెం వెనక్కి వేసుకుంటే మన చైన్ అనేది కొంచెం లూజ్ వస్తుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో అదొక్కటేనండి. మీరు తీసిన చైన్ ఎంత డిస్టెన్స్ వస్తుందో అంత డిస్టెన్స్ కాకుండా కొంచెం వెనక్కి వేసుకుంటే నీట్గా వస్తుంది, అలా లాగినట్లు ఉండదు. అలాగే వేసే చైన్స్ అన్నీ కూడా ఒకటే డిస్టెన్స్లో వేసుకోవాలి. నెక్స్ట్ సిల్క్ థ్రెడ్స్ డబల్ థ్రెడ్ తీసుకోవాలి. ఇలా రెండు ఒకటే కలర్ అనుకోండి, ఈ రెండు రీల్స్ కూడా. సో ఈ రెండు రీల్స్ నుంచి థ్రెడ్ చివరిన ఈ విధంగా నాట్ వేసుకుని మనము డబల్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. అలా కాకుండా మనము తక్కువ వర్క్ చేసుకుంటే కనుక ఒక రీల్ అయితే సరిపోతుంది ఒక బ్లౌజ్కి. సో అలాంటప్పుడు ఒకటి రీల్ తీసుకుని, సో ఏదైనా ఒక ఎంటీ రీల్ తీసుకుని ఈ రీల్ నుంచి మనము కొంచెం థ్రెడ్ని ఇలా చుట్టుకోవాలి. ఎంటీ రీల్కి కానీ లేదంటే బాబిన్కి కానీ. సో మీకు ఎంత థ్రెడ్ కావాలంటే అంత థ్రెడ్ కొంచెం ఎక్కువే చుట్టుకోవాలన్నమాట. ఇలా తీసుకుని ఇప్పుడు డబల్ థ్రెడ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ డబల్ థ్రెడ్ తీసుకుని 2 లైన్స్ చైన్ స్టిచ్ వేస్తున్నాను. సో మనం డబల్ థ్రెడ్ తీసుకున్నప్పుడు కూడా ఎప్పుడు డబల్ థ్రెడ్ తీసుకోవాలి ఇలాగా. సో మన చైన్ వేసేటప్పుడు ఒక సింగిల్ లేయర్ ఊడిపోయినా కూడా దాన్ని మళ్ళీ చైన్ కొంచెం వెనక్కి లాగేసుకుని 2 లేయర్స్ పట్టుకుని చైన్ వేసుకోవాలి. మధ్యలో ఎక్కడైనా ఒక లేయర్ వదిలేసినా మొత్తం స్టిచ్ అంతా ఊడిపోతుంది. ఇలా ఒక లైను వేసుకున్న తర్వాత పక్కకు ఒక స్మాల్ చైన్ వేసుకుని మళ్ళీ సెకండ్ లైను చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు మధ్యలో మనకి థ్రెడ్ అయిపోతే కనుక, చూడండి ఇక్కడ థ్రెడ్ అయిపోయింది కదా. సో అలాంటప్పుడు మనకు నాట్ వేసుకోవటానికి వీలుగా కొంచెం థ్రెడ్ వెనక్కి లాగేసుకోండి. ఇట్లాగా 2-3 చైన్స్ తీసేసుకుని అక్కడ నాట్ వేసుకోండి. నాట్ వేసుకుని మనం ఇంతకుముందు థ్రెడ్ ఏ విధంగా అయితే తీసుకున్నామో ఇలా రీల్కి కొంచెం థ్రెడ్ చుట్టుకుని మళ్ళీ సేమ్ నాట్ వేసుకుని కింద థ్రెడ్ పట్టుకోవాలి. ఇలా తీసుకుని ఇప్పుడు మనం ఈ చైన్ ఇంతకుముందు వేసాం కదా, సో ఆ చైన్ ఎండింగ్ నుంచి, దాని చివరన కాదు, మనం చైన్ తీసేటప్పుడు ఎక్కడైతే ఆ చైన్ లోపల నుంచి తీస్తున్నామో సో ఆ లోపల నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఈ విధంగా కంటిన్యూ చేసుకోవాలి స్టిచ్. ఇలా 2 టైమ్స్ చైన్ స్టిచ్ అయిపోయిన తర్వాత నాట్ వేసుకోవాలి ఎండింగ్లో. నెక్స్ట్ బిగినర్స్కి యూస్ఫుల్ అయ్యేది, ఇలా బీడ్స్ ఎక్కించుకునేటప్పుడు ఇలా కవర్లో వేసుకుని ఎక్కించుకుంటే త్వరగా చిన్న స్మాల్ బీడ్స్, షుగర్ బీడ్స్ ఇలాంటివి ఎక్కించుకునేటప్పుడు త్వరగా ఎక్కుతాయి అన్నమాట. సో మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. మనము షుగర్ బీడ్స్ స్టిచ్ చేసేటప్పుడు 2 బీడ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో మనం థ్రెడ్ తీసుకునేటప్పుడు ఆ 2 బీడ్స్కి ఎంత థ్రెడ్ పడుతుందో అంతే థ్రెడ్ తీసుకోవాలి. ఎక్కువ థ్రెడ్ తీసుకుంటే మనకి బీడ్స్కి మధ్యలో గ్యాప్ ఎక్కువగా వచ్చేస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉండదు. సో ఆ 2 బీడ్స్కి థ్రెడ్ ఎంత ఉంటుందో అంత థ్రెడ్ ఉంచుకుని నెక్స్ట్ చైన్ అనేది వేసుకోవాలి. ఇలా ఒకసారి మనం నీడిల్కి తీసుకున్న బీడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీడ్స్ తీసుకునేటప్పుడు కొంచెం థ్రెడ్ ఈ విధంగా ఎక్కువగా లాగి పెట్టుకుని తర్వాత బీడ్స్ ఎక్కించుకోవాలి. లేదంటే ఈ థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోయి బీడ్స్ అని మనం స్టిచ్ చేసిన బీడ్స్ అన్నీ ఊడిపోతాయి. సో నెక్స్ట్ 3mm బీడ్స్ తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు స్టిచ్ చేసిన షుగర్ బీడ్స్ నుంచి ఒక 1 బీడ్ పట్టే గ్యాప్ ఉంచుకుని పైకి ఒక బీడ్ స్టిచ్ చేసి దాని చుట్టూతా ఈ విధంగా 3mm బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా బుటీలాగా, రౌండ్ బుటీలాగా 3mm బీడ్స్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత లోపలికి ఒక చైన్ వేసి సో అక్కడ నుంచి నాట్ వేసుకోవాలన్నమాట. ఇలా 3mm బీడ్స్తో రౌండ్ బుటీ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో గ్యాప్ ఈ బీడ్స్ నుంచి, షుగర్ బీడ్స్ నుంచి ఒక బీడ్ పట్టేంత గ్యాప్ ఉంచుకుని సెంటర్ బీడ్ స్టిచ్ చేసుకోవాలి. దాని చుట్టూతా మళ్ళీ ఈ 3mm బీడ్స్ స్టిచ్ చేసుకొని
ఈ విధంగా లాస్ట్కి వచ్చిన తర్వాత ఒక చైన్ లోపలికి వేసి తర్వాత అక్కడ లాక్ వేసుకోవాలి. ఇలా బీడ్స్తో రౌండ్ బుటీస్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బుటీస్కి మధ్య గ్యాప్లో లక్ష్మీ కాయిన్స్ పెట్టుకోవాలి. తర్వాత గ్యాప్ వదిలేసుకోవాలి ఒక బుటీ మధ్య గ్యాప్లో. నెక్స్ట్ మళ్ళీ ఈ బుటీస్ మధ్య గ్యాప్లో మళ్ళీ లక్ష్మీ కాయిన్స్ని స్టిక్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ గ్లూతో. కొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకోండి మీరు బ్లౌజ్ మ్యాచ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఈ హోల్ లోపల నుంచి ఒక లాంగ్ చైన్ లెఫ్ట్కి వేసి దానిపైన ఒక స్మాల్ చైన్ వేసి మళ్ళీ బ్యాక్ హోల్ దగ్గరికి ఒక లాంగ్ చైన్ వేసుకోవాలి. మళ్ళీ ఆ హోల్ లోపల నుంచి రైట్ సైడ్కి ఒక లాంగ్ చైన్, దానిపైన ఒక స్మాల్ చైన్, మళ్ళీ బ్యాక్ సెంటర్కి వచ్చేసేసి అక్కడ లాక్ వేసుకోవాలి. ఇలా లక్ష్మీ కాయిన్స్ని ఫస్ట్ ఫ్యాబ్రిక్ గ్లూతో కొంచెం ఎక్కువ అప్లై చేసుకుని స్టిక్ చేసుకుని డ్రై అయిన తర్వాత ఇలా హోల్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్యాప్ బూటీస్ మధ్య గ్యాప్లో ఒక రైస్ బీడ్ ఒక షుగర్ బీడ్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ లాక్ వేసుకుని తర్వాత ఒక లాంగ్ చైన్కి ఈ బీడ్స్ వేసుకుని నెక్స్ట్ ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకుంటే బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోతుంది. సో అక్కడక్కడ బుటీస్ లాగా స్టిచ్ చేసుకున్నాము. సో దానికోసము ఫస్ట్ లాక్ వేసుకుని పైకి ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసుకుని బ్యాక్ వచ్చేటప్పుడు లాంగ్ చైన్కి షుగర్ బీడ్ 3 mm బీడ్ వేసుకోవాలి. సో సెంటర్కి వచ్చేసి సెంటర్ నుంచి లెఫ్ట్కి ఒక లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసేసి బ్యాక్ వచ్చేటప్పుడు బీడ్స్ వేసుకోవాలి. మళ్ళీ సెంటర్ నుంచి రైట్కి వెళ్ళి లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసుకుని బ్యాక్ వచ్చేటప్పుడు బీడ్స్ వేసుకోవాలి. మళ్ళీ సెంటర్ నుంచి కిందకి లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసుకుని బ్యాక్ వచ్చేటప్పుడు బీడ్స్ వేసుకుని తర్వాత ఇక్కడ లాక్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.